సార్ అంటే చాలామంది అనుకోకుండా ప్రమాదాలు జరిగినా లేదంటే దీర్ఘకాలిక వ్యాధులు వచ్చినా మెడిసిన్స్ని కంటిన్యూగా వాడుతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి సెక్స్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఒకవేళ ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఓకేమా, సర్వసాధారణంగా శృంగారపరమైనటువంటి సమస్యలు శరీరంలో ఏదైనా మార్పులు ఉన్నా మానసికమైనటువంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నా జరుగుతుంటాయి జనరల్గా. ఓకే, కానీ కొన్ని రకాలైనటువంటి మందుల వల్ల కూడా సెక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా. అంటే కోరికల విషయంలో కానీ సెక్స్ పైన కోరికలు కొన్ని మందుల వల్ల వాడడం వల్ల తగ్గిపోయేటువంటి పరిస్థితి, అసలు ఉండకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లే అంగస్తంభన విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అంగస్తంభనకు సరిగ్గా జరగకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. తర్వాత భావప్రాప్తి విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, స్కరణ విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ మనం నిత్య జీవితంలో వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల వల్ల కలుగుతుంటాయమ్మా. చాలా మందికి తెలియదు. ఉదాహరణకి బీపీ గురించి మనం ఆలోచించినట్టయితే బీపీకి సంబంధించి కొన్ని రకాల మందులు ఉన్నాయమ్మా. ఇప్పుడు రిసర్పిన్, తర్వాత క్లోనిడిన్, ఆల్ఫా మిథైల్ డోపా, ఇలాంటివన్నీ రిసర్పిన్, క్లోనిడిన్, ఆల్ఫా మిథైల్ డోపా ఇలాంటివి బీపీకి సర్వసాధారణంగా వాడుతుంటారు. ఇలాంటి మెడిసిన్స్ వాడడం వల్ల దీర్ఘకాలికంగా వాడడం వల్ల కొంతమందిలో ఈ మైదన శక్తి తగ్గిపోయేటువంటి పరిస్థితి, కోరికలు తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందరికీ అలా జరగదు, కొంత శాతం మందులమ్మా. ఇంకా కొన్ని రకాల మందులు ఉన్నాయమ్మా, అవి కూడా బీపీకి వాడేటివి. ఈ అటెన్లాలని, తర్వాత ప్రొప్రొనలాలని, మెటాప్రోలాలని ఇలాంటి కొన్ని మందులు ఉన్నాయమ్మా. ఇవి కూడా ఈ మైదన శక్తిని తగ్గిస్తాయి, మైదన వాంఛను తగ్గించేందుకు కూడా ఈ యొక్క మందులు సహకార ఔషధంగా కొంతమందికి ఆ విధంగా పనిచేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. అట్లే డయూరిటిక్స్ అని చెప్పేసి మూత్రం ఎక్కువ వచ్చేందుకు వాడేటువంటి ఔషధాల వల్ల కూడా ఈ సెక్స్ సంబంధించిన సమస్యలు కలుగుతాయమ్మా. బీపీకి కొన్ని సందర్భాల్లో డయూరిటిక్స్ వాడుకోవాల్సి వస్తుంది. అంటే మూత్రాన్ని ఎక్కువ చేయాలన్నమాట, అప్పుడే బీపీ తగ్గేది. సో దీర్ఘకాలికంగా వాడుకోవడం వల్ల కొంతమందిలో, ఇవన్నీ కూడా వాడినటువంటి ప్రతి వాళ్ళకు రాదు, కానీ కొంతమందిలో శరీర తత్వాన్ని బట్టి. అండ్ రెండోది ఏంటంటేమా, ఇప్పుడు ఈ రోజుల్లో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు సర్వసాధారణం అయిపోయినాయి. దీనికోసం అని చెప్పేసి అంటే విచ్చలవిడిగా విచక్షణ రహితంగా ఒక్కొక్కసారి వైద్యుల సలహా కూడా లేకుండా, వైద్యుల ప్రమేయం లేకుండా షాపులలో కూడా తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయమ్మా మందులు. సో ర్యానిటిడిన్, ఫ్యామోటిన్, తర్వాత ఫ్యామోటిడిన్, తర్వాత ర్యాబిప్రజోలు, పెంటాప్రజోలు, ఒమెప్రజోలు, ఎస్మాప్రజోలు ఇలాంటి రకరకాల మందులు ఉన్నాయమ్మా. ఇవన్నీ కూడా కొంతమందిలో సరిపడకపోతే ఈ యొక్క శృంగారపరమైనటువంటి సమస్యలు కలుగజేస్తాయని చెప్పేసి పరిశోధన ద్వారా నిరూపితమైందమ్మా. అంటే మైదన శక్తి తగ్గడం కానీ, అంగస్తంభన సరిగ్గా లేకపోవడం కానీ, కోరికలు తగ్గడం కానీ, ఇలాంటివి ఏదో ఒక సమస్య మొత్తం మీద శృంగారానికి సంబంధించినటువంటి సమస్యల్లో వాటి యొక్క పాత్ర ఉంటుంది. కాబట్టి ఇలాంటివి ఎదురైనప్పుడమ్మా వాళ్ళు నిరుత్సాహానికి గురి కాకుండా అవగాహన పెంచుకొని వైద్యులను సంప్రదిస్తే వాళ్ళు మళ్ళీ ఒక్కసారి కూలంకషంగా ఆ సమస్య గురించి ఆలోచన చేసేసి ఆ మందులు మార్చేస్తే మళ్ళీ ప్రాబ్లం రెక్టిఫై అవుతుందమ్మా. ప్రాబ్లం అయితే ఉండదు. కానీ అవగాహన లేకుండా అలాగే ఆ మందులు కొనసాగుతుంటే వీళ్ళకి సమస్య కూడా మరింత జటిలంగా తయారైపోతుందమ్మా. తర్వాత రెండోది ఏంటంటేమా, యాంటీ స్పాస్మోడిక్స్ అని చెప్పేసి కొన్ని మందులు ఉన్నాయమ్మా. అంటే ఇప్పుడు కడుపు నొప్పి ఇలాంటి వాటికి వాడేటువంటి మెడిసిన్స్ అనమాట. ఈ ప్రొపాంథలిన్ బ్రోమైడ్ ఇలాంటి డ్రగ్స్ కొన్ని ఉన్నాయమ్మా. సో ఇలాంటి బెలడోనా ఇలాంటివన్నీ కూడా యాంటీ స్పాస్మోడిక్స్ అనమాట. అంటే నొప్పిని రిలీవ్ చేస్తాయి, అంటే స్మూత్ మజిల్ రిలాక్సెంట్గా పనిచేస్తాయి, అంటే మజిల్ను రిలాక్స్ చేసేస్తాయి అన్నమాట ఈ స్మూత్ మజిల్స్. సో ఇవి వాడుకోవడం వల్ల ఏమవుతుందంటేమా, శరీరంలో అస్టైల్ కొరిన్ అనేటువంటి పదార్థాన్ని తగ్గించేసేస్తాయి. ఎప్పుడైతే అస్టైల్ కొరిన్ అనేటువంటి పదార్థం తగ్గిపోయిందో ఈ సెక్స్ కోరికలు తగ్గిపోతాయి. అట్లా కొంతమందిలో జరుగుతుంటుంది. అదేవిధంగా యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్, యాంగ్జైటీ ఉన్నప్పుడు కూడా కొన్ని రకాలైన మందులు వాడుతుంటారు. ఆ మందులు వాడుకోవడం వల్ల కూడా కొన్ని రకాలైనటువంటి ఈ మైదనపరమైనటువంటి, సెక్స్ పరమైనటువంటి, శృంగారపరమైనటువంటి సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉందమ్మా. అదేవిధంగా డిప్రెషన్కి వాడుతుంటారమ్మా. నార్ట్రిప్టిలిన్ అని చెప్పేసి, ఇలాంటి ఎమిట్రిప్టిలిన్ అని, నార్ట్రిప్టిలిన్ అని చెప్పేసి ఈ డిప్రెషన్, ఎందుకంటే తప్పని పరిస్థితులు వాడాల్సి వస్తుంది. ఈ డిప్రెషన్ సంబంధించినటువంటి మందులు వాడుకోవడం వల్ల ఈ యొక్క సెక్స్ పరమైన ఇబ్బందులు కలుగుతుంటాయమ్మా. అంటే కోరికల పరంగా ఇబ్బందులు కావచ్చు, తర్వాత స్తంభన పరంగా ఇబ్బందులు కావచ్చు, లేకపోతే ఈ యొక్క స్ఖలన పరంగా ఇబ్బందులు కావచ్చు, ఏదో రకంగా ఇబ్బందులు అయ్యేటువంటి పరిస్థితి రావచ్చు, మైదన ఇచ్చ తగ్గిపోవచ్చు. ఇలాంటి సమస్యలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ముఖ్యంగా ఈ యొక్క డిప్రెషన్ యాంటీ డిప్రెషన్స్ నేను చెప్పినట్లు ఈ అమిట్రిప్టిలిన్, నార్ట్రిప్టిలిన్ ఇలాంటి మందులు వాడేటువంటి వాళ్ళలో ఆడవాళ్ళలో కూడా సెక్స్ కోరికలు తగ్గిపోయినట్లు పరిశోధన ద్వారా నిరూపితమవుతుందమ్మా. ఆడవాళ్ళకు కూడా ఆ సెక్స్ కోరికలు తగ్గిపోతున్నాయంట. ఇంతకుముందే చెప్పాను కదా, అందరికీ జరగదు,
కొంతమందిలో మాత్రం ఈ అవకాశం మాత్రం ఉందమ్మా. సో ఈ విధంగా ఈ యాంటీ డిప్రెసెంట్స్ వల్ల కొంత ఇది జరుగుతుంది, యాంగ్జైటీకి సంబంధించినటువంటి మందులు వాడుకోవడం వల్ల ఇలాంటి జరుగుతుంది. ఇతర సైకలాజికల్ డిజార్డర్స్ అమ్మా, అంటే మనసుకు సంబంధించినటువంటి కొన్ని జబ్బులకి ఈ పెరాజైను, క్లోర్ప్రమాజైను ఇలాంటి మందులు వాడుతుంటారమ్మా. వీటి వల్ల కూడా ఆ ప్రాబ్లం వస్తూ ఉంటుంది అనమాట. సో మానసికమైనటువంటి ఇబ్బందులకు వాడేటువంటి కొన్ని మెడిసిన్స్ వల్ల కూడా ఈ యొక్క సెక్స్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. అదేవిధంగా ఈ పార్కిన్సన్స్ డిసీజ్ కూడా ఆ సమస్య వచ్చినప్పుడు కొన్ని మందులు వాడాల్సి వస్తుందమ్మా. ఆ మందుల వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్లో కూడా ఈ సెక్స్ పరమైనటువంటి ఇబ్బందులు కలగడం ఒక సైడ్ ఎఫెక్ట్. అట్లే యాంటీ హిస్టమిన్స్ ఉన్నాయమ్మా. యాంటీ హిస్టమిన్స్ అంటే మనకు ఈ జలుబు చేసినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా అలర్జీ ఉన్నప్పుడు, ఈ దురదలు కలిగినప్పుడు కానీ, ఈ స్కిన్ సమస్యలు, చర్మ వ్యాధులు ఏమన్నా కలిగినప్పుడు కానీ, ముఖ్యంగా దురద తగ్గించేటువంటి పరిస్థితి తగ్గేందుకు యాంటీ హిస్టమిన్స్ అని చెప్పేసి వాడుతుంటారమ్మా. ఈ యాంటీ హిస్టమిన్స్ అనేటువంటి ఈ యొక్క డ్రగ్స్ వాడడం వల్ల కూడా ముఖ్యంగా దీర్ఘకాలం పాటు వాడడం వల్ల ఈ సెక్స్కి సంబంధించినటువంటి సమస్యలు కలుగుతుంటాయమ్మా. వీటి వల్ల కూడా ఏం జరుగుతుందంటమ్మా, అస్టైల్ కొలిన్ అనేటువంటి పదార్థం ఉత్పత్తి తగ్గిస్తాయమ్మా. అవి ఎప్పుడైతే అస్టైల్ కొలిన్ అనేటువంటి పదార్థం ఉత్పత్తి తగ్గిపోతుందో అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో ముఖ్యంగా పురుషుల్లో టెస్టోస్టెరాన్ అనేటువంటి పురుష హార్మోన్ యొక్క ఉత్పత్తిని తగ్గించేస్తాము. ఇలా ఈ యొక్క పదార్థాల వల్ల ఉత్పత్తి తగ్గడం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఇవి చేసేటువంటి ఈ యొక్క క్రియల వల్ల సెక్స్కి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి అంశాల మీద దీని ప్రభావాన్ని చూపించేసి ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందిని కలుగజేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. అట్లే తర్వాత ఈ ఆల్కహాల్ అలవాటు మానేందుకు డైసల్ఫారామ్ అని చెప్పేసి ఒక మందు వాడతారు. ఈ డైసల్ఫారామ్ అనేటువంటి మందు ఔషధం అంటే ఆల్కహాల్ మీద ఆసక్తి లేకుండా చేసేస్తుంది అనమాట. సో ఇది వాడినప్పుడు కూడా కొంతమందిలో ఒక సైడ్ ఎఫెక్ట్గా మైదన హెచ్చ తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా వివిధ రకాలైనటువంటి వ్యాధులకి వివిధ రకాలైనటువంటి మందులు వాడినప్పుడు అందరిలో కాదు కానీ కొందరిలో ఈ రెండు లక్షణాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళ అలాంటి లక్షణాలు ఏర్పడినప్పుడు వాళ్ళు మనసులో బాధపడకుండా సంబంధించినటువంటి వైద్య నిపుణులను సంప్రదించి ఆ వైద్య నిపుణులతో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు, వాళ్ళు వాడేటువంటి మందులకు సంబంధించినటువంటి వివరాలని వాళ్ళకు తెలియజేస్తే వైద్యులు చక్కగా ఆ యొక్క సమస్యను గుర్తించి చక్కటి నిర్ణయం తీసుకొని నిజంగా ఆ మందుల వల్లనే ఆ సమస్య వచ్చినట్లయితే ఆ మందుకు ప్రత్యామ్నాయంగా వేరే మెడిసిన్స్ వాడతారమ్మా. దానివల్ల వాళ్ళకు దాంపత్య జీవితం కూడా హాయిగా ఆనందంగా ఉల్లాసంగా ఉంటుందమ్మా. చాలామందికి తెలియదు, కేవలం ఏదో కొన్ని డిసీజెస్ వల్లనో మానసికమైనటువంటి ఇబ్బందుల వల్లనో సెక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయంటారు. కానీ ఈ యొక్క మందుల వల్ల కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అవగాహన కలిగి ఉండి అలాంటి సమస్య ఏదైనా ఉన్నప్పుడు వాడు నిరుత్సాహానికి గురి కాకుండా వైద్యులను సంప్రదించడం మంచిదమ్మా. ఓకే సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. నమస్తే.